వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ షాయిది? నేను ఒక్కరిని 102 రన్స్ కొడితే మీరందరూ కలిసి 80 రన్స్ కొట్టిల్లు. ఇదేనా పద్ధతి? ఇంకొక 30-40 రన్స్ ఎక్కువ కొట్టేది ఉంటే మనం మ్యాచ్ గెలిచేటోళ్ళం. మరి కొట్టకపోయినావు గుర్బాస్ తమ్ముడు, ఎందుకు అవుట్ అయినావు? పళ్ళున్న చెట్లకే రాళ్ళు పడతాయంటే గిదే అనుకుంటా. 51 బాల్లల్లా 102 రన్స్ కొట్టిన, 8 4లు 8 6లు, స్ట్రైక్ రేట్ 200. వచ్చినోళ్ళు వచ్చినట్టు అవుట్ కాకుండా ఒకరిద్దరు బ్యాట్స్మెన్ నాకు సపోర్ట్ చేసినా గానీ మన స్కోరు 250 పోతుండే. ఇక అయింది ఏదో అయింది తీ గుర్బాస్ తమ్ముడు, నెక్స్ట్ మ్యాచ్లో నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాం. ఖచ్చితంగా మనం గెలవాలి. గిల్లు తమ్ముడు, ఇది పద్ధతేనా చెప్పు? ఉట్టి పుణ్యానికి రన్అట్ చేసినావు కదా, నువ్వు చూసుకోకుండా ఊరికేస్తే నేనేం చేస్తా అన్నా? ఈజీగా సింగిల్ వస్తుంది కదా తమ్ముడు. క్రీజ్లోకి వెళ్ళి కదలకుండా ఆన్నే నిల్చొని ఉన్నావు. ఈ వన్డే సిరీస్ నాకు ఎంత ఇంపార్టెంటో తెలిసి కూడా నువ్వు కనీసం నీ వికెట్ త్యాగం చేయడానికి కూడా ట్రై చేయలే. ఒక్క మ్యాచ్లో రన్అట్ అయితే ఏమైతే అంతే అన్నా, ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి కదా తమ్ముడు. 2027 వరల్డ్ కప్ ఆడడానికి నేను ఎంత కష్టపడతానో నాకే తెలుసు. పరిస్థితులన్నీ నాకు ప్రతికూలంగానే ఉన్నాయి. మొన్నటిదాకా జైస్వాలే నాకు కాంపిటీషన్ అనుకుంటే ఇప్పుడు 15 ఏళ్ల పిల్లగాడు వైభవ్ సూర్యవంశీ తమ్ముడు కూడా వచ్చిండు. ఇంకో దిక్కు ఈశాన్ కిషన్ కాంపిటీషన్లు ఉన్నాడు. ఇంజురీస్ అయితే అంటే కూడా ఎక్కడ బయటికి పోతే మళ్ళీ అటునుంచి అటే పంపిస్తారో అని మ్యాచ్లు ఆడతానా. సెలెక్టర్లు అందరూ ఎప్పుడు ఛాన్స్ దొరికితే నన్ను బయటికి పంపిద్దామా అని చూస్తాను. ఇక ఇవన్నీ చూసి నేను ఆచితూచి మెల్లగా ఆడుకుంటా అంటే నువ్వేమో రన్అట్ చేసినావు. నీ ఎక్స్పీరియన్స్ అంత లేదన్నా, నీకు కాంపిటీషన్ ఇచ్చే పిల్లగాళ్ళ ఏజు. అయినా వన్డే క్రికెట్లో నీ రికార్డులు తెలిసినాక నిన్ను డ్రాప్ చేసేది ఎవరన్నా? ఎన్ని రికార్డులున్నా ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్కి ప్రతి మ్యాచ్లో రన్స్ కొట్టాలి తమ్ముడు. దయచేసి నెక్స్ట్ మ్యాచ్లన్నా నన్ను రన్అట్ చేయకు జరా. నిన్న అవుట్ చేస్తే నాకేం వస్తుందన్నా? నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా మన ఇద్దరం కలిసి 100 రన్ల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చేద్దాం. నువ్వు ఒక పని చేయి రోహిత్ అన్న, ఆల్రెడీ నీకు వన్డేలో 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఈ మిగిలిన 2 మ్యాచ్లలో కూడా ఇంకొక డబుల్ సెంచరీ కొట్టినావంటే ఇక వరల్డ్ కప్కి నీ ప్లేస్ ఫిక్స్ అయినట్టే. ఫస్ట్ సెంచరీ చంపుదాం తమ్ముడు, తర్వాత డబుల్ సెంచరీ సంగతి చూద్దాం. రాహుల్ అన్న, మొన్న ఐపీఎల్లో సెంచరీ చంపిన, నిన్న టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చంపిన, ఇవాళ నాకు వన్డే మ్యాచ్లో కూడా సెంచరీ చంపే అవకాశం వచ్చింది. కానీ నువ్వు వన్డేని వన్డే లెక్క ఆడకుండా T20 లాగా ఆడి నన్ను సెంచరీ కొట్టకుండా చేసినావు. 19 బాళ్ళల్లో 39 రన్స్ కొట్టుడు ఏందన్నా? 4 4లు 3 6లు. ఐపీఎల్లో కూడా ఇంత ఫాస్ట్గా ఆడలేదు కదా నువ్వు మొన్న. తమ్ముడు, మొన్న ఇండియా ఏ పిల్లగాళ్ళు గిదే ఆఫ్ఘనిస్తాన్ ఏ టీం మీద మ్యాచ్ ఓడిపోయిల్లు. ఎందుకో తెలుసా? సడన్ గా వర్షం పడ్డది, D/L మెథడ్ వచ్చింది, గెలవాల్సిన మ్యాచ్ మన పిల్లగాళ్ళు ఓడిపోయిల్లు. అసలే 50 ఓవర్లు ఆడాల్సిన మ్యాచ్ వర్షం వల్ల 25 ఓవర్లకు వచ్చింది. మళ్ళా వర్షం పడి బ్రేక్ వస్తే వాళ్లకు మ్యాచ్ ఎక్కడ ఫేవర్ గా మారుతుందో అని తొందరగా ముగించేసిన. సారీ అన్న, నువ్వు స్పీడ్ గా బ్యాటింగ్ చేయడంలా ఇంత అర్థం ఉన్నదని తెలియక నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. సెంచరీలది ఏమున్నది తమ్ముడు, ఇవాళ కాకపోతే రేపు కొడతాం. మొన్న టెస్ట్ మ్యాచ్ లో కొట్టలేదా మనం? ఫస్ట్ మ్యాచ్ గెలుచుడు ఇంపార్టెంట్. కరెక్ట్ రాహుల్ అన్న, ఫస్ట్ మనం మ్యాచ్ గెలుచుడే ఇంపార్టెంట్. మీకు సెంచరీలు సప్లై చేయడానికే మాతో ఈ సిరీస్ పెట్టుకున్నట్టున్నది కదా మీరు. ఇక నెక్స్ట్ మ్యాచ్ లో ఎవరికి సెంచరీలు సప్లై చేసేది లేదు. సెకండ్ మ్యాచ్ గెలిచేది మేమే. షాయిదీ బ్రో, మాతోని మ్యాచ్ ఆడాలనుకో తప్పులేదు, కానీ మ్యాచ్ గెలవాలని మాత్రం అనుకోకు. ప్రస్తుతం మేము మంచి మంచి టీంలనే మడత పెట్టే మూడ్లు ఉన్నాం. మీరు కాపరేట్ చేస్తే సైలెంట్ గా క్లీన్ స్వీప్ చేస్తాం. రషీదు, ఏదేమైనా గానీ ఎట్టి పరిస్థితుల్లో సిరీస్ మాత్రం క్లీన్ స్వీప్ కానియద్దువే. నువ్వు స్నేక్ షాట్లే ఆడతావో గూగులీలో ఎత్తావో నీ ఇష్టం. నీ ఎక్స్పీరియన్స్ మొత్తం ఉపయోగించి మనల్ని ఒక్క వన్డే మ్యాచ్ అన్నా గెలిపియాలి. సెకండ్ మ్యాచ్ లో చూస్తావు కదా షాయిది, ఈ రషీద్ ఖాన్ ఆడించే ఆట. రెడ్డి, మెల్లమెల్లగా అన్ని ఫార్మాట్లలో దుమ్ము లేపుతానో కదా. గురుబాజు పిచ్చ కొట్టుడు కొడతాండు, ఖచ్చితంగా వాళ్ళ స్కోరు 250 పోతుంది అనుకున్న టైంకి వచ్చి గురుబాజుని బౌల్డ్ చేసినావు. తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ నబీన్ అవుట్ చేసినావు. నువ్వు ఇచ్చిన ఈ బ్రేక్ త్రూస్ వల్లనే మనం మ్యాచ్ వట్టినే గెలిచినావు. వట్టిదే అనుకున్నావు మరి. నితీష్ కుమార్ రెడ్డి అంటే బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్నిట్లలో దుమ్ము లేపుడే, ఫైర్ కాదు వైల్డ్ ఫైరు. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మనలాగా స్పూఫ్ చేస్తూ మనీ ఏం చేసుకుందాం అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. ట్యుటోరియల్ వీడియోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఫస్ట్ వన్డే గురించి మాట్లాడుకుంటే 50 ఓవర్లు ఆడాల్సిన మ్యాచ్ ఇద్దరు కలిసి 50 ఓవర్లు ఆడాల్సి వచ్చింది వర్షం వల్ల. రెహమానుల్లా గుర్బాజ్ అయితే ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసిండు. 8 4లు 8 6లతోని సెంచరీ కంప్లీట్ చేసిండు. ఎవరైనా ఒక ఇద్దరు బ్యాట్స్మెన్ కనుక గుర్బాజ్ కి సపోర్ట్ ఇచ్చేది ఉంటే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ ఒక మంచి స్కోర్ కి అయితే వెళ్తుండే. బట్ మన ఇండియన్ బౌలర్స్ అయితే ఆ పార్ట్నర్షిప్ కానివ్వలేదు. ప్రస్తుతం ఇండియన్ టీమ్ లో ఉన్న శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు అన్ని ఫార్మాట్లలో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇక మిగిలిన 2 మ్యాచ్లు కూడా ఖచ్చితంగా ఇండియానే ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కాంపిటీషన్ ఇవ్వాలంటే వాళ్ళ సీనియర్ ప్లేయర్స్ రషీద్ ఖాన్, షాయిదీ, మొహమ్మద్ నబీ, ఇబ్రహీం జార్డాన్ వీళ్ళందరూ కలిసి పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అహ్మద్ షా, సదీకుల్లా అతల్ అండ్ అజ్మతుల్లా ఉమర్జాయ్ వీళ్ళు ముగ్గురు కూడా మంచి కన్సిస్టెంట్ ప్లేయర్స్. ఆఫ్ఘనిస్తాన్ కాంపిటీషన్ అయితే ఇవ్వచ్చు, బట్ గెలవడం అయితే కష్టమే. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.